గోదాదేవి విరచితమైన తిరుప్పావై 5వ పాసురం. మాయన్నై మన్ను వడముదొరై మైందన్నై தூய பெருநீர் யமுனை துறை வன்னை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கே தாயை கடல் விளக்கம் செய்ய தாமோதரை தூயமாய் வந்து நாம் தூமலர தூவித்தோழுது வாயனால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதுறவா நின்றனவும் తీయనిన దూషాగుం చెప్పేలో రెంబావాయ్. ఆశ్చర్యకరములకు చేష్టల కలవాడును నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశమునందలి మధురానగరికి నిర్వాహకుడు, పవిత్రము అగాధమైనటువంటి జలము గల యమునానదినే గుర్తుగా కలవాడు, గోపవంశమును ప్రకాశించిన మంగళదీపము అయినటువంటి వాడు, తల్లి యశోద గర్భమును ప్రకాశింపజేయనట్లుగా త్రాడుచే కట్టబడి దామోదరుడైనటువంటి వాడైన కృష్ణ భగవానుని వద్దకు మనం పవిత్రులమై వచ్చి పరిశుద్ధమైనటువంటి పుష్పములతో అర్చించి అంజలి ఘటించి వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానించినట్లయితే మనం పూర్వం పోగు చేసుకున్నటువంటి పాపరాశి అంతా కూడా, అలాగే ఆగామి పాపరాశి అంతా కూడా అగ్నిలోపడినటువంటి దూది వలె భస్మమైపోతుంది. కావున భగవంతుడి యొక్క నామాన్ని నోరారా ఉచ్చరిద్దాం అని చెప్పి ఈనాటి పాసురంలో ఆండాళ్ళ తల్లి గోపికలందరినీ కూడా నిద్ర నుండి మేల్కొల్పుతూ ఉంది.